హాయ్ అండి, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు ఏం చేయబోతున్నానంటే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. రైస్ని ఇంకా పోపన్నం అని కూడా అంటారు. ఇది ఇంట్లో ఎవరు లేనప్పుడు, మనం మాత్రమే ఉన్నప్పుడు ఏమీ చేసుకోవాలనిపించదు కదా, అలాంటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసేద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మూడు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా జీడిపప్పు ఉంటే కూడా వేరుశనగ గుళ్ళతో పాటు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ వేరుశనగ గుళ్ళు మాత్రం స్కిప్ చేయకూడదు. ఇంకా దీంట్లోకి అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం ముక్కలు మాత్రమే వేయాలండి, ఇంకా వెల్లుల్లిపాయలు మాత్రం వేయకూడదు. ఇంకా దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. ఇంకా ఈ రెండు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం బంగాళదుంపలు ఇంకా క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ రెండు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి. ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందాము. బాగానే మగ్గిపోయాయి. ఇంకా దీంట్లోకి మనం ముందుగానే రైస్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి, అది వేద్దాము. ముందుగా ఇందులోకి ఇంకా కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపానండి. ఉప్పు, పసుపు వేసి కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తున్నానండి. చూడండి, ఇంకా రైస్ బాగానే ఉడికిపోయింది. ఉడికిపోయిన రైస్ మాత్రమే దీంట్లోకి వేయాలండి. డైరెక్ట్గా దీంట్లోకి బియ్యం వేసి వాటర్ వేసి ఉడకపెట్టుకుంటే మాత్రం బాగుండదు. ఇలా రైస్ వేసి దాంట్లో కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూసారా, బాగా ఉడికిపోయింది. ఇంకా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇంకా దీన్ని ఇంకా వేరే బౌల్లోకి మనం ఇంకా ఈ రైస్ని షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, దీంట్లోకి మనం ఏమీ ఎక్స్ట్రా మసాలా దినుసులు మాత్రం యాడ్ చేయలేదండి. అప్పుడప్పుడు మసాలాలు లేకుండా ఇలాగే సింపుల్గా టేస్టీగా చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.